హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచం ఎన్నో అద్భుతాలకు నిలయం. మనకు తెలియని ఎన్నో విషయాలు ఎప్పుడూ మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. భారతదేశంలో పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు ఉంటుంది. సూర్యోదయం, సూర్యాస్తమయం ద్వారా మనం సమయాన్ని గుర్తించగలుగుతున్నాం. కానీ కొన్ని దేశాలలో సూర్యుడు అస్సలు అస్తమించడం అనేది జరగదు. అక్కడ 24 గంటలు పగలే. అవును, ఇది నిజం. ఆర్కిటిక్ సర్కిల్లో ఉన్న ప్రదేశాలలో వేసవి నెలలో ఈ అద్భుతం చోటు చేసుకుంటుంది. మీరు మీ వాచ్ని చూసుకోకపోతే ఎప్పుడు రాత్రైందో ఎప్పుడు తెల్లవారిందో కూడా మీకు తెలియదు. ఈ సమయంలో ఆయా దేశాలలో చేయాల్సిన ఆసక్తికరమైన పనులు ఎన్నో ఉన్నాయి. చాలామంది ప్రజలు సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి గోల్ఫ్ కోర్సుల్లో ఆటలాడేందుకు, సాహసోపేతమైన కార్యకలాపాలు ఆనందించేందుకు వస్తుంటారు. మరికొందరు హార్స్ రైడింగ్, బోటింగ్, రాక్ క్లైంబింగ్ వంటి కార్యకలాపాలను ఎంపిక చేసుకుంటుంటారు. ఇక్కడ రాత్రి 12 గంటల సమయంలో కూడా సూర్యుడు వెలుగును పంచే ప్రదేశాలు చూసి ఆస్వాదించవచ్చు. ఇది నిజంగా ఒక గొప్ప అనుభవం. ఈ జాబితాలో అత్యంత ప్రసిద్ధమైన ప్రదేశాలలో నార్వే ఒకటి. ఇది వాయువ్య యూరోపియన్ దేశం. దీనిని సూర్యుని భూమి అని కూడా అంటారు. మన దేశంలో సూర్యుడు అస్తమించినప్పుడు చీకటి పడుతుంది, కానీ ఇక్కడ అలా కాదు. సంవత్సరంలో ఎక్కువ భాగం ఇక్కడ సూర్యుడు అస్తమించడు. ఇక్కడ రాత్రి మరియు పగలు సూర్యరశ్మి ఉంటుంది, ఎందుకంటే ఇది అధిక ఆకాంక్షతో ఉంటుంది. మే నుండి జూలై వరకు వేసవి నెలలో ఆర్కిటిక్ సర్కిల్ యొక్క ఉత్తర ప్రాంతాలు 24 గంటలు సూర్యరశ్మిని పొందుతాయి. మిగిలిన ప్రాంతంలో 20 గంటల వరకు కాంతి ఉంటుంది. ఎప్పుడు ఉదయించి ఉండే సూర్యుడిని చూడాలంటే నార్వే యొక్క ఉత్తర ప్రాంతాలను సందర్శించాల్సిందే. అద్భుతమైన జలపాతాలు, అగ్నిపర్వతాలు, హిమనీ నదులు, నీటి బుగ్గలను చూసేందుకు ఐస్లాండ్ ఒక గొప్ప ప్రదేశం. ఇక్కడ మీరు రాత్రి కూడా సూర్యుడు ఉదయించి ఉండడాన్ని చూడొచ్చు. వేసవిలో విరామం కోసం చాలామంది ఐస్లాండ్ వెళ్తారు. ఇక్కడ గుర్రపు స్వారీ, గోల్ఫ్ ఆటలు పాల్గొంటూ సమయం గడపవచ్చు. ఇది కూడా రాత్రి సమయంలో. ఈ ప్రాంతంలో దాదాపు 45 గోల్ఫ్ కోర్సులు ఉన్నాయి. రాత్రి సమయంలో కూడా మీరు ఇక్కడ సూర్యరశ్మి మధ్య గోల్ఫ్ ఆడవచ్చు. ఈ ప్రదేశం కూడా ఆర్కిటిక్ సర్కిల్కు దగ్గరగా ఉంది, కాబట్టి మీరు మరెక్కడా కనిపించని అద్భుతమైన దృశ్యాలను ఇక్కడ చూడొచ్చు. ఐస్లాండ్లో క్యాంపింగ్ మరియు డైవింగ్ వంటి అనుభవాలను కూడా ఆస్వాదించవచ్చు. మీరు ఎప్పుడైనా అర్ధరాత్రి లేచి రాక్ క్లైంబింగ్, హైకింగ్, ట్రెక్కింగ్ వంటి అడ్వెంచరస్గా పాల్గొనాలనుకుంటే ఇది చాలా ఉపయోగపడుతుంది. చాలామంది అది ఎలా సాధ్యమని అడుగుతారు, కానీ మీరు ఫిన్లాండ్కు వెళ్తే ఇది సాధ్యమని ఒప్పుకుంటారు. ఎందుకంటే అక్కడ పేరుకు మాత్రమే రాత్రి ఉంటుంది. అర్ధరాత్రి కూడా మీరు ప్రకాశవంతమైన సూర్యుడిని వెలుగుల్లో మీకు నచ్చిన కార్యకలాపాలను ఆస్వాదించవచ్చు. మీరు ఇక్కడ అస్తమించని సూర్యుడిని ఏడాది పొడవునా చూడలేరు. ఇది కేవలం వేసవిలో సందర్శించే వారికి మాత్రమే సాధ్యపడుతుంది. అర్ధరాత్రి 12 గంటల వరకు అయినప్పటికీ ప్రజలు ఇక్కడ వివిధ కార్యకలాపాల్లో నిమగ్నమై కనిపిస్తుంటారు. కెనడాలోని కొన్ని ప్రాంతాలలో సూర్యుడు ఎప్పుడు ఉదయించి ఉండటం మనం చూడొచ్చు. ఇమనిక్ మరియు వాయువ్య భూభాగాల్లో ఇది సంవత్సరానికి 50 రోజులు ఉంటుంది. ఇవి వేసవి రోజులు. ఈ సమయంలో అనేక పండుగలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. గ్రేట్ నార్థర్న్ ఫెస్టివల్ వీటిలో ఒకటి. ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం జూలై మధ్యలో జరుగుతుంది. ఆసక్తికరమైన గోల్ఫ్ ఈవెంట్లు ఇక్కడ కొన్ని చోట్ల నిర్వహించబడతాయి. వీటిని పాల్గొనడానికి వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. ఇలాంటిదే మరొక దేశం స్వీడన్. స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో మీరు హాఫ్ మూన్ను చూసే అదృష్టం లభిస్తుంది. ఇక్కడ రాత్రి 12 గంటల వరకు సూర్యుడు ఉదయించి ఉంటాడు. తెల్లారుజామున 4 గంటల 30 నిమిషాలకు అస్తమిస్తాడు. ఈ ప్రదేశంలో రాత్రి చాలా తక్కువగా ఉంటుంది. స్టాక్హోమ్లో 14 ద్వీపాలు ఉన్నాయి. ఇది మలారిన్ సరస్సు, బాల్టిక్ సముద్రాన్ని కలిపే ప్రదేశం. స్టాక్హోమ్ 30% నీటిలో నిండి ఉంటుంది. ఈ ప్రదేశాన్ని సందర్శించే పర్యాటకులు అర్ధరాత్రి బోటింగ్ను ఆనందించవచ్చు. స్వీడన్లో చూడటానికి మరెన్నో అద్భుతమైన దృశ్యాలు ఉన్నాయి. ఇక్కడ స్కాన్సెస్ అనే మరో పట్టణం ఉంది. సాంప్రదాయ గృహాలతో 19వ శతాబ్దం స్వీడన్ యొక్క ప్రతిరూపంగా ఈ పట్టణం ఉంటుంది. ఇది ప్రపంచంలోని పురాతన ఓపెన్ ఎయిర్ మ్యూజియంను కలిగి ఉంది. ఇక్కడ మీరు అర్ధరాత్రి సూర్యుడిని ఆస్వాదించవచ్చు. ఈ ప్రదేశానికి పర్యాటకుల తాకిడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అసలు సూర్యుడు ఉదయించని ప్రాంతాలు అనేవి ఈ భూమి మీద ఉన్నాయా? ఒకవేళ ఉంటే అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ భూమి మీద బ్రతికే ప్రతి జీవికి మూలాధారం సూర్యుడు. అలాంటి సూర్యుడు ఉదయించకపోతే భూమి మొత్తం చీకట్లో కమ్ముకుంటుంది. ఆకాశంలో నక్షత్రాలు ప్రకాశవంతంగా కనిపిస్తాయి. చంద్రుడు కనిపించడు. చంద్రుడు కనిపించాలంటే వెలుతురు రిఫ్లెక్ట్ అవ్వాలి. ఈ పరిణామం మనిషి మూడ్ని మార్చేస్తుంది. అంతేకాదు కేవలం సూర్యకిరణాల ద్వారానే
బ్రతికే జీవరాశులు కనుమరుగైపోతాయి. ఇక మొక్కలు, ఆకులు ఆహారం తయారు చేసుకోలేక చనిపోతాయి. దీంతో కిరణజన్య సంయోగం క్రియ ఆగిపోతుంది. 40 డిగ్రీల టెంపరేచర్ కాస్త 10 లేదా 8 డిగ్రీలకు పతనమైపోతుంది. గాలిలో కార్బన్ డయాక్సైడ్ పెరిగిపోతుంది. సముద్రంలో, నదుల్లో, చెరువుల్లో చేపలకు అవసరమయ్యే ఆక్సిజన్ అందక చేపలు చనిపోతాయి. అయితే ఇలా సూర్యుడు ఉదయించని ప్రాంతాలు ఏమైనా ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయనే చెప్పాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇటలీలోని విగనెల్లా అనే గ్రామంలో నవంబర్ నెలలో పూర్తిగా అంధకారంలోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఫిబ్రవరి వచ్చే వరకు అదే పరిస్థితి ఉంటుంది. ఎత్తైన కొండల మధ్య ఉన్న లోయల్లో ఎక్కడ కూరుకుపోయినట్లు ఉంటుంది ఈ గ్రామం. దాంతో ఈ గ్రామ ప్రజలు ప్రతి ఏటా ఒక 3 నెలల పాటు సూర్యోదయాన్ని చూడలేరు. అంతేకాదు చుట్టూ కొండలు ఉండటంతో సూర్యకిరణాలు కూడా వారిని తాకవు. దీంతో అక్కడ 3 నెలల పాటు అంధకారమే రాజ్యమేలుతుంది. అయితే ప్రస్తుతం విగనెల్లా గ్రామంలోని ఎత్తైన కొండలపై భారీ అద్దాన్ని సూర్యుడికి ఎదురుగా ఉంచి ఆ ప్రతిబింబాన్ని ఆ గ్రామంపై పడేలా చేసుకొని తమ జీవితాల్లో ఉన్న చీకటిని జయించారు ఈ ప్రాంతం వాళ్ళు. విగనెల్లా గ్రామం లాంటి ఇంకో గ్రామం ఉంది. అది నార్వే దేశంలోని జుకన్ అనే గ్రామం. ఇక్కడ కూడా సూర్యుడు ఉదయించడు. చుట్టూ ఉన్న ఎత్తైన పర్వతాల మధ్యలో ఈ గ్రామం ఉండడంతో సూర్యకిరణాలు ఆ గ్రామంపై పడవు. ఇలా సెప్టెంబర్ నెల నుంచి మార్చి నెల వరకు సూర్యకిరణాలు ఆ గ్రామంపై పడవు. అయితే సూర్యుడు కాంతి లేక తీవ్ర ఇబ్బందులు పడిన ఈ గ్రామస్తులు అందరూ భారీ మొత్తంలో డబ్బును చందాల రూపంలో వేసుకొని 530 అడుగుల ఎత్తులో ఉన్న కొండపై అద్దాలను ఉంచారు. కొండపై ఉన్న గ్లాస్పై సూర్యకిరణాలు పడి ఆ రిఫ్లెక్షన్తో ఆ గ్రామంపై పడేటట్టు చేశారు. దీంతో వారికి వెలుగు అనేది వచ్చింది. నార్వే దేశంలోని లాంగియర్ బెన్ అనే ప్రాంతంలో విచిత్రంగా రాత్రి పగలు 2 ఉంటాయి. ఇందులో విచిత్రం ఏముంది? అది ఎక్కడైనా ఉంటుందిగా అంటారా అంటే అసలు కాదు. ఎందుకంటే ఈ గ్రామంలో 4 నెలల పాటు 24 గంటల పాటు సూర్యుడు ఉదయిస్తూనే ఉంటాడు. ఆ తర్వాత మరో 4 నెలల పాటు సూర్యుడు అస్సలు కనిపించడు. 24 గంటల పాటు చీకటే ఉంటుంది. ఈ ప్రాంతంలో గడియారం లేకపోతే సమయాన్ని అస్సలు అంచనా వేయలేం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.